ఈరోజు నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము లింగ ఆధారిత ఉద్యమం గురించి మాట్లాడుకుందాం. మనం గత పాఠంలో దళిత ఉద్యమాల గురించి మాట్లాడుకున్నాము. దళిత అనే పదం ఏ రకంగా వచ్చిందనేది మాట్లాడుకున్నాము. ఈరోజు కొత్త పాఠంలో ఏం మాట్లాడుకుంటాం అంటే లింగ ఆధారిత ఉద్యమము అంటే లింగ ఆధారిత ఉద్యమాలు అంటే జెండర్ బేస్డ్ ఉద్యమాలు అనేది. అంటే ఇప్పుడు మేలు ఫీమేల్, మగ ఆడ మగ, లేకపోతే థర్డ్ కేటగిరీ ఎల్జీబీటీ అని కొత్త కేటగిరీ వచ్చింది. వీళ్ళు ఏ రకంగా ఉద్యమాలు చేస్తున్నారు అనేది ఈ రోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. అయితే జెండర్ బేస్డ్ మూవ్మెంట్ అంటే జనరల్గా ఏం మాట్లాడుకోవాలి మనం అంటే అది ఫెమినిస్ట్ మూవ్మెంట్ అని అర్థం. అంటే స్త్రీవాద ఉద్యమాన్ని జెండర్ బేస్డ్ మూవ్మెంట్ అంటారు అన్నట్టు. అంటే లింగ ఆధారిత ఉద్యమం అంటారు. ఇప్పుడు మరి ఉమెన్స్ మూవ్మెంట్ అనొచ్చు కదా మనం డైరెక్ట్గా. అంటే ఉమెన్స్ మూవ్మెంట్ అనే దాంట్లో కొంచెం సమస్య. ఎందుకంటే లింగ ఆధారిత అంటే దాంట్లో థర్డ్ జెండర్ అంటే థర్డ్ లింగ ఆధారిత ఉద్యమాలు అంటే నువ్వు పుట్టుక ఆడ మగ మరియు ఈ మధ్యలో వచ్చినటువంటి మూడవ జెండర్ థర్డ్ జెండర్ అది ఎల్జీబీటీ అంటే లెస్బియన్, గే, బయోసెక్షువల్, ట్రాన్సెక్షువల్. ఈ మూడు కేటగిరీలు కూడా ఏ రకంగా మొదటి నుంచి ఉన్నాయి, అది భారతదేశంలో ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం అనేది ఈ రోజు ప్రధానమైనటువంటి మనం చర్చించవలసినటువంటి ప్రధానమైన విషయం. మీ అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే ఈరోజు మనం చాలా ఉద్యమాలు చూసాము. అది గాంధీ గారి ఉద్యమం కానివ్వండి, లేకుంటే ఆధునికత ఉద్యమం కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచీకరణ ఉద్యమం కానివ్వండి, రకరకాల ఉద్యమాలు అనేటివి నక్సలైట్ ఉద్యమము, స్త్రీవాద ఉద్యమము, సాంప్రదాయ ఉద్యమాలు, ఆ తర్వాత మానవ హక్కుల ఉద్యమాలు, ఆ తర్వాత భూమి గురించి పోరాటాలు, మావోయిస్టు ఉద్యమాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు, ఆ తర్వాత అస్తిత్వ భేసుడు ఉద్యమాలు, ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమాలు, ఇప్పుడు భాషా ఉద్యమాలు, ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు మనం చూసాము. ఈ రోజు మనం ప్రత్యేకంగా చూడవలసిన ఉద్యమం ఏంటంటే లింగ ఆధారిత ఉద్యమం. అంటే ఏంటి అంటే లింగము అంటే ఏంటిదా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను అబ్బాయిని, కొంతమంది అమ్మాయిలు, ఇట్లా కాకుండా మూడవ జెండర్ కూడా ఉంది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే సమాజ శాస్త్రం అనేది మొత్తంగా అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ యొక్క సెక్స్ అండ్ స్టేటస్, ఈ రెండు పదాలు అనేటివి చాలా ముఖ్యం. సెక్స్ అండ్ ది జెండర్, ఈ రెండు కూడా చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటామంటే పుట్టడం అనేది ఒక అమ్మాయిగానో లేకపోతే అబ్బాయిగానో పుడతారు అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. ఎట్లా అంటే ఒక అమ్మాయిగా పుట్టొచ్చు, ఒక అబ్బాయిగా పుట్టొచ్చు, కానీ అబ్బాయిలో అమ్మాయిల లక్షణాలు ఉండొచ్చు, లేకపోతే అమ్మాయిలో అబ్బాయిల లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి ఆ థర్డ్ కేటగిరీ కిందకి వస్తుంది, అది మూడో కేటగిరీ కిందకి వస్తుంది. అంటే మనం సాంప్రదాయంగా ఆలోచిస్తున్నటువంటి మగ ఆడ ఏదైతే ఉందో, అంటే మగవాళ్ళు ఈ పని చేయాలి, ఆడవాళ్ళు ఈ పని చేయాలి అనే ఏదైతే సోషలైజేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఈ సోషల్ అంటే మనం పెంచే విధానం, అంటే మనం ఏ విధంగా పిల్లల్ని పెంచుతున్నాము, వాళ్ళు ఏ రకంగా సామాజీకరణ చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం అన్నట్టు. ఎందుకు అంటే మనము ఆడపిల్లల్ని పెంచేటప్పుడు కానీ మగపిల్లల్ని పెంచేటప్పుడు కానీ మనం ఫలానా సెక్స్ అండ్ రోల్, అంటే నువ్వు ఆడపిల్లవు కాబట్టి నువ్వు ఈ పని చేయాలి, నువ్వు అబ్బాయి కాబట్టి నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఫలానా లేకుంటే థర్డ్ కేటగిరీ కాబట్టి నువ్వు ఈ పని చేయాలనే ఒక ప్రబలమైనటువంటి ఒక దాంట్లో మనం ఉన్నాం. మీరు ఆటలు ఆడుకునేటప్పుడు కూడా మీరు చూడండి, అబ్బాయిలకేమో బాళ్ళు అవన్నీ ఇస్తారు ఆడుకోవడానికి, అదే అమ్మాయిలకైతే ఏదో వేరే చిన్న బొమ్మలు, ఆడపిల్లల బొమ్మలు, ఇంకా వేరేటి ఇస్తారు. అంటే మనం పిల్లల్ని పెంచే విధానం, అంటే మనం ఏవైతే విధంగా వాళ్ళ విధులు ప్రవర్తనలు చేయాలి, అబ్బాయి అయితే ఏ విధంగా ఉండాలి, ఆ అబ్బాయి ఏ విధంగా ప్రవర్తించాలనేది కూడా ప్రతిదీ కూడా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి నూరు పోషిస్తుంటాం అండి. ఒకవేళ ఇంట్లో అబ్బాయి ఏడ్చాడు అనుకోండి, ఏదన్నా పని మీద కోపడితే అబ్బాయి ఏడిస్తే ఏంటి ఆడపిల్ల వారా ఏడుస్తున్నాం అంటారు. అంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటంటి అంటే అబ్బాయి అనేవాడు ఏడవకూడదు, ఆ ఏడవడం అనేది ఉంది అమ్మాయిల పని అనేది, ఇట్లాంటి భావాన్ని మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇట్లా పెంచి పోషిస్తుంటాం. అంటే అర్థం ఏంటి అంటే సెక్స్ అంటే బయోలాజికల్ బర్త్, అంటే ఒక అబ్బాయిగా పుట్టొచ్చు, అమ్మాయిగా పుట్టొచ్చు, లేకపోతే వేరే రకంగా. జెండర్ అనేది మానవ నిర్మితమైనటువంటి అంశం అన్నట్టు. ఈ యొక్క లింగం అనేది, జెండర్ అనేది మానవ నిర్మితం. అంటే మనం ఏ విధంగా ఒక అమ్మాయిని పెంచుతున్నాము, మనం ఏ విధంగా ఒక అబ్బాయిని పెంచుతున్నాం అనేది అది మానవ నిర్మితమైనటువంటిది అన్నట్టు. అందుకనే
లింగాన్ని మనం ఈ సెక్స్ మనం ఏం చేయలేము. అంటే ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మనం ఏం సెక్స్ లో పెద్దగా మనం మార్పు చేయలేము. కానీ జెండర్ లో అంటే మనం ఏ విధంగా నిర్మిస్తున్నాము, వాళ్ళు ఎటువంటి హక్కులు ఇస్తున్నాము, ఎటువంటి బాధ్యతలు ఇస్తున్నాము అనే దాన్ని మనం మార్చొచ్చు. జెండర్ ఈజ్ మోర్ ఆఫ్ సోషలాజికల్, అంటే అది ఒక సామాజిక పరమైనటువంటి నిర్మితి. మనం అబ్బాయిని ఎట్లా నిర్మిస్తున్నాము, అమ్మాయిని ఎలా నిర్మిస్తున్నాము, లేకుంటే మూడో జెండర్ అయినటువంటి థర్డ్ జెండర్ ఏ విధంగా మనం నిర్మిస్తున్నాం అనేది మన చేతిలో ఉన్నటువంటి పని అన్నట్టు. ఇది బేసిక్ గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. దీంతో పాటుగా అసలు ఈ పాఠంలో ఈ రోజు ఏంటంటే అసలు స్త్రీలు వాళ్ళు సాంప్రదాయాలు ఒక పక్క, మరియు దానికి వ్యతిరేకంగా ఆధునికత అంటే చదువు కానీ, లేకుంటే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, లేకుంటే విద్యము, లేకుంటే పేదరికం నుంచి దూరంగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా స్త్రీలు ఏ రకంగా ఎదుర్కొంటున్నారు, లేకుంటే సాంప్రదాయంలోనే బతకాలనుకుంటున్నారా అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి సమాజాన్ని. ఒక పక్కనేమో సాంప్రదాయాన్ని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సాంప్రదాయాలు అంటే హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు. సాంప్రదాయం అంటే పురాణం, బైబిల్, భగవద్గీతాలు, లేకుంటే రామాయణ, మహాభారతాలు, లేకుంటే వేదాలు, వీటిలో ఏం చెప్పారు స్త్రీల గురించి దాన్ని అనుసరించి మనం ఆ రకంగా బతకాలి అని అనుకునే వాళ్ళంతా సాంప్రదాయవాదులు. అలా కాదు, ఆధునికత అనేది ఉంది, రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, సమాన హక్కులు ఉన్నాయి, అందరూ ఆడ మగ అందరూ కూడా సమానులు, అందరూ చదువుకోవాలి, అందరికి విద్య, వైద్యము, లేకుంటే ఉద్యోగాలు, పేదరికం నుంచి దూరంగా ఉండడము, లేకుంటే ధరల, ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద వైరుధ్యం ఉంది. ఒక పక్క సాంప్రదాయం ఉంది, ఇంకో పక్క ఆధునికత ఉంది. మరి సాంప్రదాయంలో నుంచి ఆధునిక వైపు వెళ్ళే క్రమంలో అది ఎట్లా జరుగుతుంది, ఈ వైరుధ్యం అనేది ఎట్లా జరుగుతుంది? చాలా వరకు కొంతమంది ఈ సాంప్రదాయం నుంచి బయటపడి ఆధునికతనే మంచి అంటారు. అలా తర్వాత కొంతమంది ఏమంటారంటే చదువుకున్నా కానీ లేదు సాంప్రదాయం అనేది మన యొక్క ఉనికి అని వాళ్ళు కొంతమంది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ రెండు వైరుధ్యాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఈ రోజు ప్రధానమైనటువంటి పాఠం. ఒక పక్క సాంప్రదాయం ఉంది, ఇంకో పక్క ఆధునికత ఉంది. ఈ రెండింటి మధ్యలో ఆధునికత అనేది మన హేతువాదం మీద ఆధారపడి ఉన్నది, సాంప్రదాయం అనేది అది హేతువాదం మీద ఆధారపడి ఉన్నది అంటారు, కానీ అది ఎంతవరకు మనం దానికి ఎవిడెన్సెస్ లేవు. అది ఈ రకంగా ఈ రెండు భావాల మధ్య జరుగుతున్నటువంటి పోరాటాన్ని మనం ఈ రోజు మాట్లాడుకోవాలి. లింగ ఆధారిత ఉద్యమాలు అంటే ఏ విధంగా ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఈ యొక్క మన యొక్క సాంప్రదాయం నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాలు, వాళ్ళ కృషి, దాని మొత్తాన్ని కూడా మనము ఈ రోజు పాఠంలో తెలుసుకుంటాము. మనము ఒక భూమికని ఒక స్త్రీవాద పత్రిక ఉంది, దాంట్లో ఇప్పుడు మన కాలేజీలకు, స్కూల్లో పిల్లలు, ఆడపిల్లలు నేర్పిస్తూ ఉంటారు మగపిల్లలు. దాంట్లో ఒక స్త్రీవాది రాసింది ఏమని, ఏ సంస్కృతి శ్రవించిన బిడ్డవురా నీకు కుక్క మూతి పిందవి అని. అంటే ఏ సంస్కృతి శ్రవించిన బిడ్డవురా నీకు అంటే ఎట్లాంటి సంస్కృతి? ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళు ఆడవాళ్ళే. కానీ బయట కాలేజీలోకి వచ్చినప్పుడు మాత్రం ఆడపిల్లల్ని ఎందుకు వేసేస్తున్నావురా? ఏ సంస్కృతి శ్రవించిన బిడ్డవురా నీవు కుక్క మూతి పిందవి అని అన్నది. అంటే నువ్వు ఒక సంస్కృతి సాంప్రదాయాలు అనేవి లేవు, ఇక్కడ ఆడపిల్లలు చదువుకుంటున్నాను, వాళ్ళని హెరాస్ చేస్తున్నావు అని చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి కవితలు వచ్చాయి స్త్రీవాద ఉద్యమంపై. ఎంతో మంది వాళ్ళ యొక్క అనుభవాలని కవితల రూపంలో, పాటల రూపంలో, ఎన్నో సినిమాలు, కథలు, రచయితలు ఎన్నో రకంగా ఆడవాళ్ళు ఏ రకంగా అన్యాయానికి గురవుతున్నారనే విషయాన్ని మనకు చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మన తెలుగులో అయితే గోల్బే గారు స్వేచ్ఛ అని రాశారు. ఆ తర్వాత మనకు ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే స్త్రీవాద లింగవాద ఉద్యమం చూస్తే మనకు ఈమె గుర్తుకొస్తుంది. ఏంటంటే ప్రఖ్యాత జెండర్, ఆ పేరు గుర్తుకు రావట్లేదు, మళ్ళీ చెప్తాను మాట మధ్యలో. ఆమె రాసిన మొట్టమొదటి పుస్తకం ద్వారా అసలు ఈ యొక్క స్త్రీలకు అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం అనేది జరుగుతుంది. అట్లా అంటే యూరోప్ లో జరిగినటువంటి ఏదైతే రచనలు ఉన్నాయో ఆ రచనలు అనేది స్త్రీవాద ఉద్యమానికి పునాదులు వేసాయని చెప్పొచ్చు. ఆ తర్వాత భారతదేశంలో కూడా అవి ఏ రకంగా ప్రభావితం చూపించాయి అనేది కూడా మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుంటాం. అయితే ఈ యొక్క ఇవి లోపలికి పోయే కొద్దీ అంటే ఈ స్త్రీవాద ఉద్యమం కానీ, లేకపోతే ఉద్యమాలకి, లేకుంటే వాళ్ళు జరిగినటువంటి పోరాటాలని, లేకుంటే కమ్యూనిస్టు, మావోయిస్టు, లేకుంటే సాంప్రదాయ ఉద్యమాలు, లేకుంటే మానవ హక్కుల ఉద్యమాలు, లేకుంటే స్త్రీల సొంత ఉద్యమాలు, స్త్రీల సొంత పార్టీలు, వీటి లోపలికి పోయే ముందు మనం కొన్ని సామాజిక పరంగా సోషలాజికల్ గా అసలు సెక్స్ అంటే ఏంటి, స్టేటస్ అంటే ఏంటి అనే రెండు పదాల గురించి తెలుసుకొని
ఆ తర్వాత మనం లోపలికి పోయిన కొద్దీ దాని యొక్క అసలు మన స్త్రీవాద ఉద్యమం ఎట్లా ఉంది, అది భారతదేశంలో ఎలా ఉంది, హైదరాబాద్లో ఎట్లా ఉంది, బాంబేలో ఎట్లా ఉంది, ఢిల్లీలో ఎట్లా ఉంది అనేది మనం లోపలికి పోయిన కొద్దీ తెలుసుకుందాం. ఈ పాఠంలో మనం సెక్స్ మరియు లింగం యొక్క ముఖ్య సమాజశాస్త్ర భావాలను తెలుసుకుంటాం. మొదటిది. రెండోది ఏంటంటే సమాజంలో లింగ పాత్రలు సామాజికంగా ఎలా నిర్మించబడతాయి. అంటే ఒక అమ్మాయిని కానీ లింగ పాత్రలు ఇలా నిర్వర్తించబడతాయి అంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఇప్పుడు ఇంకో వేరే వాళ్ళని మనం చూసే విధానము, మనం పెంచే విధానం ఎలా ఉంటుంది అనేది కూడా ఈ పాఠం ఈరోజు మనం తెలుసుకుంటాం. అదేవిధంగా లింగ నిర్మాణంలో సమాజంలో విభిన్న పాత్రలు మరియు స్థితిని ఎలా పెంచుతుందో వివరిస్తుంటాం. అంటే ఏ రకంగా నీకు సామాజిక హోదాలు కలిగిస్తాయనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అదేవిధంగా ముఖ్యంగా స్త్రీల స్థితి, భారతదేశంలో మహిళా ఉద్యమాన్ని కూడా ఈరోజు మనం ఒక ఓవర్ వ్యూ అనేది ఈరోజు మనం ఈ యొక్క పాఠంలో చేస్తూ ఉంటాం. ఇక్కడ యూనిట్ లో స్త్రీ పురుషులు మరియు స్త్రీల పాత్ర మరియు స్త్రీ మరియు లింగ ఆధారిత ఉద్యమాలకు దారితీసిన ఇతర లింగ సమస్యలపై ఉంది. ఈ లింగ నిర్మాణం సమాజంలో విభిన్న పాత్రలు మరియు స్థితిని ఎలా పెంచుతుందో వివరించాలి. ముఖ్యంగా స్త్రీల స్థితి, సమాజంలో లింగ పాత్రలు సామాజికంగా ఎలా నిర్మించబడతాయో చర్చించాలి. ఈ యూనిట్ లో భారతదేశ లింగ ఆధారిత కదలికలపై సమస్యలపై పరిశీలిస్తాం. నిర్మాణం, భారతదేశంలో మహిళా ఉద్యమాన్ని వివరించడం, ఆ తర్వాత లింగ సమస్యలకు సంబంధించిన కీలకమైనటువంటి సామాజిక శాస్త్ర భావాలను కూడా వివరించడం అనేది ఈ రోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. ఆ సెక్స్ మరియు లింగం ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే లింగాల మధ్య వ్యత్యాసాలు చర్చిస్తున్నప్పుడు మనం సాధారణంగా జీవ సంబంధమైన మరియు పునరుత్పత్తి విధాలపై దృష్టి పెడతాం. అయితే లింగంలోని తేడాలు సామాజికంగా మరియు సాంస్కృతికంగా నిర్ణయించబడే అనేక ఇతర లక్షణాలతో సంబంధించినవి. మరో మాటలో చెప్పాలంటే సెక్స్ అనేది జీవ సంబంధమైనది, లింగం సామాజిక సంబంధమైనది. లింగం అనేది సామాజిక సంబంధమైనది, అంటే సోషల్ కన్స్ట్రక్షన్ అని చెప్పాలి. అంటే మనం దానికి ఆపాదించే సామాజిక అర్థం, మనం ఏ రకంగా మనం వాళ్ళని పెంచుతున్నాం, ఏ రకంగా వాళ్ళని ఆపాదిస్తున్నాం అనేది జెండర్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇంకా స్త్రీ మరియు పురుషుడు అనే భావనలో వాటి మధ్య వ్యత్యాసం పరంగా మాత్రమే కాకుండా సమాజము మరియు సామాజిక సంబంధాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడే భావనలు కూడా ఎలా ఉంటాయో అనేది కూడా ఈరోజు మనం పాఠంలో తెలుసుకుందాం. సమాజంపై అవగాహన కోసం పాత్ర, హోదా మరియు పనితీరు పదాల యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఈ నిబంధనలు వ్యక్తులు మరియు సమూహాలు తమను తాము ఎలా నిర్వహించుకుంటాయో, అలాగే ఒక దాంతో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయో తెలియజేస్తాయి. అంటే రోల్ అండ్ స్ట్రక్చర్ అని చెప్తారండి సోషియాలజీలో. అంటే ఒక వ్యక్తి, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎలా పెంచబడుతున్నాడు, ఎట్లాంటి విధులు ఇవ్వబడుతున్నాయి, ఎట్లాంటి ఒక అమ్మాయి అయితే ఏ రకంగా ఆమె ఒక సామాజిక విషయాలలో ఆమె ఏ విధంగా ప్రవర్తించాలి, బంధువులు వచ్చినప్పుడు ఆ విధంగా ఉండాలి, ఇంట్లో ఎట్లాంటి పనులు చేయాలి. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇంట్లో వంట పని, గిన్నెలు దోమే పని, బట్టలు ఉతికే పని, ఇవన్నీ పనులేమో ఆడపిల్లలకి ఇస్తారు. అదేవిధంగా బయటికి పోయి సామాన్లు తీసుకొచ్చే పని, ఆ తర్వాత వేరే పనులేమో కట్టెలు కొట్టే పని, ఇట్లాంటివన్నీ మగపిల్లలకి ఇస్తారు. అంటే ఇప్పుడు కట్టెలు ఆడపిల్ల కొట్టలేదా? నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కట్టె కూడా ఆడపిల్లలు కొడతారు, కానీ మన వాళ్ళు ఎప్పుడు దాన్ని ట్రై చేయలేదు. వాళ్ళు ఏంటంటే అబ్బాయి అయితేనే కట్టెలు కొట్టాలి, బట్ కండలు పెంచాలి అనేది ఒకటి ఉంది. కానీ అమ్మాయిలు కూడా కట్టెలు కొడతారు, అమ్మాయిలు కూడా చెట్లు నరుకుతారు. ఎందుకు నరకలేరు? వాళ్ళు కూడా సమానమైనటువంటి శారీరక శక్తి ఉంది. అయితే మనం ఎందుకు మరి అట్లా మరి అమ్మాయికి కట్టెలు కొట్టే పని, అబ్బాయికి వంట పని ఇవ్వలేదు అంటే మనకు అది ఉంది. ఏంటంటే అబ్బాయి అంటే వాడు ఒక మ్యాన్లీ అని, లేకుంటే అంటే మనం దాన్ని నిర్మించే విధానం అట్లా ఉంది. మీరు సహజంగా పెంచండి, సహజంగా పెంచినప్పుడు ఏమైంది అంటే అప్పుడు అమ్మాయి అయినా కట్టెలు కొడుతుంది, అబ్బాయి అయినా వంట చేస్తాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, మళ్ళీ ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, ఎందుకు చెప్పాలి అంటే ఇది మనం పెంచే విధానంలో ఉంటుందని చెప్పడానికి. అంటే జెండర్ ఇస్ ఏ కన్స్ట్రక్టెడ్ వన్. ఇప్పుడు నీకు సెక్స్ అనేది భౌతికంగా రావచ్చు అండి, అమ్మాయిగా పుట్టవచ్చు, అబ్బాయిగా పుట్టవచ్చు, అక్కడ వరకు ఓకే, దాన్ని మనం ఎవరు మార్చడానికి అవకాశం లేదు. కానీ జెండర్ అనేది మార్చవచ్చు. జెండర్ అనేది లింగ అనేది ఎట్లా మార్చవచ్చు అంటే అది ఎట్లా అంటే మనం పెంచే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం అమ్మాయికి కూడా అమ్మాయి అంటే అబ్బాయిలా మామూలుగా ధైర్యవంతంలాగా పెంచవచ్చు, లేకపోతే అబ్బాయిని కూడా ఒక సాదాసీదాగా పెంచవచ్చు. అంటే ఇదేంటి అంటే మనం ఏదైతే ఈ స్త్రీ పురుషులు ఈ స్త్రీకి అనుబంధమైనటువంటి కొన్ని పాత్రలు, అంటే ఇక్కడ ఇది చూడడానికి చాలా సింపుల్ గా అవపడుతుంది అండి. ఏంటంటే స్త్రీలు అంటే పాత్ర ఏముంది, స్త్రీ పాత్ర గురించి ఏం మాట్లాడుతాను, స్త్రీలు వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్ర సమాజంలో వాళ్ళని పెంచిన విధానం అనేది చాలా చాలా మనం చాలా చాలా కాంప్లికేటెడ్ అన్నట్టు. కాంప్లికేటెడ్ అంటే అట్లా ఎందుకు పెంచాలండి, అట్లా ఆ రకంగా ఎందుకు పెంచాలి? వేరే రకంగా సాదాసీదాగా పెంచవచ్చు కదా.
అంటే అట్లా అంటే మనం పెంచే విధానంలోనే ఇదంతా ఉంది. ఈ విధులు, హక్కులు, ఈ ఆడపిల్ల అయితే ఎట్లాంటి విధులు ఉండాలి, ఎట్లాంటి హక్కులు ఉన్నాయి, అబ్బాయి అయితే ఎట్లాంటి విధులు ఉన్నాయి, ఎట్లాంటి హక్కులు ఉన్నాయి అనేది మనం పెంచే విధానంలో ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. సమాజ శాస్త్రంలో మేము చూస్తాము అంటే ఒక సోషియాలజిస్ట్ గా ఒక ఇప్పుడు రుద్రమాదేవిని ఉదాహరణ చెప్తున్నాను. రుద్రమాదేవిని వాళ్ళ నాన్న ఒక అబ్బాయిగా పెంచాడు, అంటే అబ్బాయి లాగా. అంటే అర్థం ఏంటండి, పెంచే విధానంలోనే ఆమె అందుకని రాణి కాగలిగింది. ఆ తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని కొన్ని రోజుల పాటు ఆమె పరిపాలించగలిగింది. అంటే నువ్వు పెంచే విధానంలో అబ్బాయి అయినా కానీ అమ్మాయి కానీ ఉంటుందనేది మనకు ఉంటుంది. అదే రకంగా మనం ఝాన్సీ లక్ష్మీబాయి చూస్తే చరిత్రలో కొన్ని క్యారెక్టర్స్ చూసి మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు పెంచే విధానంలో వల్ల వాళ్ళు అట్లా అయ్యారు. లేకపోతే సహజ సిద్ధంగా ఆడపిల్లలకు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఇప్పుడు నువ్వు ఆడపిల్లవు కదా, నువ్వు చేయకూడదు అనేది ఏం లేదు కదా. అంటే నువ్వు గిన్నెలు తోమాలి, నువ్వు రాజకీయాలు చేయొద్దు, లేకపోతే నువ్వు అది చేయకూడదు అనేది కాదు కదా. ఉదాహరణకి ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి ఉంది అనుకోండి. ఇప్పుడు మాలాంటి గ్రామంలో, దీక్షికుల గ్రామంలో ఒక స్త్రీ ఉంది, ఒక తల్లి ఉంది. ఆమె గ్రామ సర్పంచ్. ఆమె గ్రామ సర్పంచ్ అయిందనుకోండి. గ్రామ సర్పంచ్ అయినప్పుడు ఏమైందండి, ఇప్పుడు మామూలుగా మగవాళ్ళే గ్రామ సర్పంచ్గా ఉంటారు. ఆమె గ్రామ సర్పంచ్ అయినప్పుడు ఏమైంది అంటే ఆమె వంట చేయవలసింది, బట్టలు ఉంచుకోవాల్సింది, ఇదండి. ఇప్పుడు పొలానికి పోయి నాట్లేయాలి, లేకపోతే చిలకలలో పనిచేయాలి. ఇది కాకుండా ఇప్పుడు నువ్వు సర్పంచ్ ఆఫీసులో కూర్చొని డబ్బులు ఎంత వచ్చాయి, ఏ రోడ్డుకి ఎంత నిర్మాణం అనేది మొత్తం జరగడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక కొత్త సామాజిక బాధ్యత వచ్చింది. అంటే మనం ఇంతవరకు మగవాళ్ళే అనుకున్నటువంటి సర్పంచ్ ఆఫీసులో ఆడవాళ్ళు కూర్చోవడం, ఇది అందరికీ సమానం అనేది అక్కడ ఏమైతుందంటే మొత్తం మారిపోయింది. అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఒకటే అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే అదేవిధంగా పాత్ర అనేది కొన్ని బాధ్యతలను మరియు మనం చేసే దాన్ని వివరిస్తే, హోదా అనేది హక్కులతో వ్యవహరిస్తుంది. అంటే నీకు ఒక సర్పంచ్ అనేది ఒక హోదా, ఒక టీచర్ అనేది ఒక హోదా. దానికి కొన్ని చట్టపరమైన హక్కులు లేకపోయినా కొన్ని హక్కులు ఉంటాయి. ఇది మన రోల్స్ కు స్టేటస్ కు తేడా ఏంటంటే, రోల్ అంటే నువ్వు చేయవలసినటువంటి పనులు. అంటే అమ్మాయి కాబట్టి నువ్వు పలానా పనులే చేయాలి, అబ్బాయి కాబట్టి నువ్వు పలానా పనులే చేయాలి అనేది రోల్. స్టేటస్ అంటే ఏంటంటే నువ్వు చేసిన పనుల వల్ల స్టేటస్ ఈజనే అవుట్కమ్ ఆఫ్ రోల్ అన్నట్టు. అంటే నువ్వు చేసే పనుల వల్ల నీకు స్టేటస్ ఇస్తారు, దానికి కొన్ని హక్కులు ఉంటాయి. ఇది హక్కులకు స్టేటస్ కి మన పాత్రలకు స్టేటస్ గల తేడా. ఈ నిర్వచనాల వివరాలు చాలా సరళంగా చెప్పబడ్డాయి, మరియు వాస్తవానికి అనేక సంక్లిష్టతలను మరియు వైరుధ్యాలను కూడా విస్మరించవద్దని మీరు గ్రహించాలి. ఉదాహరణకి ఒక తల్లి, ఒక స్త్రీ, ఒక లేడీ ఉందంటే ఒక స్త్రీ, ఒక భార్య, ఒక వంట మనిషి, ఆమె పిల్లలకు ఉపాధ్యాయురాలు, కోడలు మరియు మొదలైన వారిని సాధారణంగా ఉంచుతారు. ఇప్పుడు ఒక తల్లి కనుక ఒక గ్రామ సర్పంచ్ అయితే ఆమె ఒక భార్య, మళ్ళీ వంట చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లలు పడిపోతే పిల్లల్ని చూసుకోవాలి, పొలం పనులు చూసుకోవాలి, కోడలను చూసుకోవాలి. ఇట్లా మొత్తంగా ఒక స్త్రీ చేసేటువంటి ఆ రోల్, అంటే ఏదైతే ఆమె చేసినటువంటి పాత్ర, స్త్రీ పాత్ర అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇది మనం తయారు చేసుకున్నటువంటి, అంటే స్త్రీ అంటే వీళ్ళే చేయాలి, ఇప్పుడు వంట ఆడవాళ్ళు ఎందుకు చేయాలి, పిల్లల్ని ఆడవాళ్ళు ఎందుకు చూడాలండి. ఇప్పుడు ఇంట్లో మగవాడు చూడొచ్చు కదా. మగవాళ్ళు మన పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు లీవ్ పెట్టి, మెటర్నిటీ లీవ్ పెట్టి వాళ్ళు చూడొచ్చు. కానీ మనం ఏ రకంగా మనం ఈ సమాజాన్ని తయారు చేసుకున్నాం, ఆడవాళ్ళే చూడాలి, ఆడవాళ్ళే అది చేయాలి అనేది ఈ కొత్తగా వచ్చింది. ఈ మధ్య కాలంలో నేను ఒక సంవత్సరం క్రితం విన్నది ఏంటి అంటే, మగవాళ్ళు కూడా మెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నారు. ఎందుకంటే పిల్లల్ని పెంచే బాధ్యత ఆడవాళ్ళకి ఎంత ఉందో మగవాళ్ళకి కూడా అంతే ఉందనేది మనకు ఇక్కడ కొత్తగా వస్తున్నటువంటి ట్రెండ్స్ అనేది. ఇది అంటే రోల్ అండ్ స్టేటస్ అనేది మనం ఏ సమాజంలో తీసుకున్నా కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశంలో, యూరోప్ లాంటి దేశంలో ఏంటంటే అది ఇంటి పనైనా, వంట పనైనా, పిల్లల్ని పెంచే విధానమైనా కానీ ఏదైనా సమానంగా జరుగుతుంది. భారతదేశం లాంటి సాంప్రదాయ దేశాలు, ఇప్పుడిప్పుడే ఆధునికత అంటబెట్టుకుంటున్న దేశాలలో ఏంటంటే ఇది ఇంకా ఆడవాళ్లకు మాత్రం కొన్ని పాత్రలు, మగవాళ్ళకి ఇంకొన్ని పాత్రలు, ఇట్లా ఈ యొక్క పాత్రల విభజన అనేది చాలా ఎక్కువగా ఉంది. అక్కడ పాత్రలు అనేవి మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి లేటెస్ట్ ఏంటంటే హౌస్ వైఫ్ అని అంటారు జనరల్ గా భార్యని. ఇప్పుడు హౌస్ హస్బెండ్స్ వస్తున్నారు. అంటే భార్యలే ఇంటి వాళ్ళు ఉండవలసిన లేదు, మగవాళ్ళు కూడా ఇంట్లో ఉండి, భార్య జాబ్ చేస్తే మగవాళ్ళు ఇంట్లో ఉండి మిగతా పనులు చేయొచ్చు, దాంట్లో తప్పే ఉంది. అంటే ఇక్కడ జెండర్ యొక్క రోల్స్ మారుతున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ఇదే చేయాలనుకున్నది మొత్తం ఇప్పుడు మగవాళ్ళు చేస్తూ ఉన్నారు. మగవాళ్ళు చేసేదంతా ఒకప్పుడు ఇప్పుడు ఆడపిల్లలు చేస్తూ ఉన్నారు. దాన్ని జెండర్ రోల్స్ అంటారు. అది మనం దాన్ని కన్స్ట్రక్షన్ చేసేదాన్ని జెండర్ అంటారు. ఈ రెండు పదాలు అనేవి సమాజశాస్త్రం చాలా ముఖ్యం. ఇవి చూడడానికి చిన్న చిన్న పదాలలాగా ఉన్నా కానీ దీని వెనుకాల చాలా చాలా కథ ఉంది.
ఎందుకంటే ఆడపిల్లల్ని ఇదే పని చేయాలని మనం పెంచడము, మగపిల్లల్ని ఈ పని చేయాలని ఎందుకంటే మనకు హేతువాదము, ఆధునికత, విద్య ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మొత్తం మారుతున్నాయని మనం చెప్పుకోవాలి. అందుకనే స్టేటస్ అండ్ రోల్ అనేటివి ఈ రెండు పదాలు కూడా సమాజ శాస్త్రంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకు ముఖ్యమైన విషయాలు అంటే మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాము, వాళ్ళకి ఎటువంటి విధులు ఇస్తున్నాము, ఎట్లాంటి పనులు ఇస్తున్నాము అనే దాన్ని బట్టే మొత్తం సమాజం ఉంటుంది కాబట్టి అది చాలా చాలా ముఖ్యమనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సాంప్రదాయ అంచనాలు మరియు మహిళల పాత్ర మరియు స్థితి. సమకాలీన భారతదేశంలో నివసిస్తున్న ఒక అమ్మాయి లేదా అబ్బాయికి మీరు కులం మరియు మత ఘర్షణల గురించి విని ఉంటారు లేదా వాటికి సాపేక్షంగా ఉంటారు. మరి విభేదాలు ఎలా ఎందుకు తలెత్తాయని ఆలోచిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో అవి అంచనాల్లో తేడాల కారణంగా సంభవిస్తాయి. ఒక నిర్దిష్ట కులం లేదా సంఘం ఎలా అణచివేస్తుందో, ఇలా అనారోగ్యంతో ఉంటుంది అనే దాని గురించి కూడా మీరు బహుశా వినే ఉంటారు. జనరల్గా ఏమవుతుంది అంటే సాంప్రదాయ అంచనాలు మరియు అంటే సాంప్రదాయవాదులు సాంప్రదాయంగా మనం ఏం ఆలోచిస్తాము అంటే ఫలానా కులం వాళ్ళు ఇలా ఉండాలి, ఫలానా అమ్మాయిలు ఇలా ఉండాలి, ఫలానా ప్రాంతం వాళ్ళు ఇలా ఉండాలి అనేది మనం సాంప్రదాయంగా ఆలోచించుకుంటూ వస్తాము. ఒక్కోసారి మనం ఘర్షణలు చూస్తూ ఉంటాం. కొంతమంది ఇప్పుడు దళిత ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, దళిత ఆడపిల్లలు ఉన్నారు అంటే మన జనరల్గా సమాజం ఏం ఆలోచిస్తుంది, దళిత ఆడపిల్లలు అనేవాళ్ళు సేవ చేయడానికో లేకపోతే వాళ్ళు ఉన్నత కులాల ముంగట ఎక్కువగా వాళ్ళు తలెత్తి చూడకూడదు అనేది చెప్తారు. ఇంకొకటి ప్రధానమైనటువంటి ఇక్కడ సామాజిక భావన ఏంటంటే ఎక్కడ ఉంచే వాళ్ళని అక్కడ ఉంచాలరా. వి హ్యావ్ టు కీప్ వేర్ దే ఆర్. వి హ్యావ్ టు, మళ్ళీ చెప్తున్నాను, వి హ్యావ్ టు కీప్ వేర్ దే ఆర్ అనేది ఒక ఒక భావన ఉంది. అంటే వాళ్ళు ఎక్కడ వల్ల అక్కడనే పెట్టరా, అంటే ఒక తక్కువ కులం ఈ దళితుల్ని, గిరిజనుల్ని, లేకుంటే వేరే వాళ్ళని ఏ కులాలను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అనే ఒక కుల భావనలు ఉంటాయి చాలా మందికి. దళిత పిల్లల మీద ఎందుకు ఎక్కువ రేపులు జరుగుతున్నాయి, ఇప్పుడు మైనార్టీ వాళ్ళ మీద ఎందుకు, గిరిజన స్త్రీలైతే ఇంకా ఘోరంగా ఎందుకు, గిరిజనులు అంటే ఏదో అడవులలో ఉండాలి కానీ మహానగరాలలో ఎందుకు అని వాళ్ళ మీద ఎక్కువ రేపులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మహానగరాలకు వచ్చి వాళ్ళు చేసేది మొట్టమొదటిసారిగా పాకి పనులు, రోడ్లు ఊడడాలు, ఆ ఇంట్లో ఇళ్లలో పని చేయడాలు. ఈ లోపు వాళ్ళు ఏంటంటే ఆ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళంతా ఉన్నత కులాల వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళని ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచాలని చెప్పేసి వాళ్ళ మీద రేపులు చేస్తూ ఉంటారు. అంటే భారతదేశంలో ఏమవుతుందంటే ఒక కులానికి, ఒక ప్రాంతానికి కొన్ని రకమైనటువంటి మన అవి చూపిస్తూ ఉంటారు. ఏంటంటే కొన్ని రకమైనటువంటి లక్షణాలను ఆపాదిస్తారు. ఆ లక్షణాలని వాళ్ళు అట్లే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే సాంప్రదాయంగా ఒక కులం, ఒక మతం ఎట్లా ఉండాలనో అట్లే ఉండాలి కానీ దాంట్లో ఎటువంటి మార్పులు ఉండకూడదు అనేది వాళ్ళు భావించుకుంటూ ఆ రకంగా ఆ కులాన్ని, మతాన్ని చూస్తూ ఉంటారు. ఇది చాలా 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 నడుస్తున్నటువంటి వ్యవహారం. అయితే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచి మారింది అంటే మనం భారతదేశంలో కనుక చూస్తే ఈ ఆలోచన అనేదానికి బ్రేక్ ఎప్పుడు పడ్డది అంటే 1947లో గాంధీ గారి ఆధ్వర్యంలో మన దేశ స్వతంత్రోద్యమం జరుగుతుంటే తెల్లవారు నిలబొట్టాలన్నప్పుడు ఉమెన్ అంతా చాలా యాక్టివ్గా అయ్యారు. యాక్టివ్గా అయ్యేసేసి చాలా మంది స్వతంత్రోద్యమంలో పాల్గొని వాళ్ళు మగవాళ్ళతో మగవాళ్ళతో సమానంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసేసి ఒక కొత్త చైతన్యం వచ్చింది. అంటే ఒక సమానత్వము, ఈక్వాలిటీ ఫ్రీడమ్ కొత్త చైతన్యం భారతదేశంలో వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే స్వతంత్రం 1947 వచ్చిందో ఆ 47 తర్వాత ఏమైంది అంటే భారతదేశంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు 1953లో సోషల్ వెల్ఫేర్ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డులో ఏంటి అంటే స్త్రీలకు వాళ్ళకు విద్య, వైద్యము, లేకపోతే వాళ్ళ చదువు వీటి గురించి ఎక్కువగా ఫోకస్ చేయడము. ఎవరైతే ఈ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారో ఆ స్త్రీలందరూ కూడా ఈ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డులో భాగం కావడం వల్ల ఏమైంది అంటే స్త్రీవాద ఉద్యమం కొంచెం చెప్పజారింది అన్నట్టు. అంటే వాళ్ళ హక్కుల గురించి పోరాడము, ఈ హక్కుల గురించి పోరాడడం కొంతమంది మినిస్టర్లు కూడా అయ్యారు నెహ్రూ క్యాబినెట్ లో కానీ ఆ తర్వాత చాలా మంది స్త్రీలు ఏదైతే ఇప్పుడు గవర్నర్లుగా పనిచేశారు. ఎవరు సరోజిని నాయుడు గారు కానీ లేకుంటే మన నెహ్రూ గారి చెల్లెలు కానీ వీళ్ళంతా కొంత అప్పుడు ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు కొన్ని రాజకీయ పదవులు అనుభవించారు, మినిస్టర్లుగా చేసిన తర్వాత అది ఏమైంది అంటే కొంచెం అది సద్దుమలిగిందని చెప్పొచ్చు. అంటే ఎట్లయితే మనం ఇప్పుడు స్వతంత్రోద్యమం రగల్చినటువంటి ఆ జ్వాల కొంచెము ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమైందంటే అది చల్లారిపోయిందని చెప్పొచ్చు. చల్లారిపోయింది లేకపోతే వేరే రూపాలు తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే సమాన హక్కులు అనేటివి ఇంకా రాలేదు కాబట్టి ఆ జ్వాల ఎప్పటికీ మంటనే ఉంటుంది. ఈ యొక్క కాపుతున్న జ్వాల ఒక్కోసారి చిన్నగా ఉండొచ్చు,
ఒక్కోసారి పెద్దగా అయ్యవచ్చు, ఇంకోసారి అసలు పెద్ద సమాజాన్ని మార్చే ఒక పెద్ద విప్లవం కూడా రావచ్చు. ఈ రకంగా ఈ యొక్క స్త్రీల యొక్క పరిస్థితి భారతదేశంలో కనుక మనం ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని 1947కి ముందు 1947 తర్వాత కనుక చూస్తే 47 తర్వాత ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ బోర్డ్ ఇన్ 1953 హ్యాస్ క్రియేటెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ ఆర్ అకామిడేటెడ్ ఇన్ ఇట్. అంటే దాంట్లో ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ రావడము, లేకపోతే పెన్షన్లు రావడము, లేకపోతే ఉద్యోగాలు రావడము, దానివల్ల ఏమైపోయింది అంటే భారతదేశంలో స్త్రీవాద ఉద్యమము అంత ఉవ్వెత్తునటువంటి ఒక స్త్రీవాద ఉద్యమం అది కొంచెం చెప్పబడ్డదని మనం తెలుసుకోవచ్చు. అయితే ఆ తర్వాత ఏమైంది అంటే ఇది తర్వాత ఎప్పుడు బాగా మళ్ళీ ఎక్కువగా స్త్రీలు బాగా అది చేశారు అంటే ఇది 1970లోకి వచ్చేవరకు అది కొత్త రూపాన్ని తీసుకుంది. సరే, దాని ముందు మనం ఇది ఒకసారి చదువుదాం. దేశాయి ఏఆర్ఏఎన్ దేశాయి తన రచనలో వసంత ఆర్టికులేషన్ అనే ఒక వ్యాసంలో భారతదేశంలోని మహిళా ఉద్యమం భారతదేశంలోని సామాజిక పరిస్థితి యొక్క కలత పెట్టే అంశాన్ని విమర్శనాత్మకంగా పరిశీలిస్తుంది. ఇది వాస్తవానికి స్వతంత్రం తర్వాత కూడా మహిళల సమస్యపై నెమ్మదిగా ఆందోళన చెందింది. 1947 ముందు జాతీయ స్వతంత్రానికి ముందు దశాబ్దాలలో రాజకీయ పోరాటంలో మరియు దాని యొక్క హక్కులను వ్యక్తీకరించడంలో మహిళల పాల్గొనడం గురించి అద్భుతమైన రికార్డు ఉందని ఆమె వాదించారు. అయినప్పటికీ 70ల ప్రారంభంలో సమానత్వ లక్ష్యాన్ని సాధించే దిశ ఏది అనేది సమిష్టి చర్యలు లేవు. అయితే 1947 వరకు స్త్రీలు ఉన్నారు, ఉద్యోగాలు చేశారు కొంత, కానీ 70 వరకు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అనే ఒక లక్ష్యాన్ని వైపు అది ఎక్కువగా సమిష్టి చర్యలు అంటే ఒక పెద్ద ఎత్తుగా స్త్రీవాద ఉద్యమం జరగలేదనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. వరకట్నానికి వ్యతిరేకంగా ఉద్యమం అంటే ఇప్పుడు దీన్ని ఒకసారి కొంచెం కూలంకషంగా చర్చించుకుందాం. దీంట్లో మీ అందరికీ ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇది చాలా 1970 నుంచి 80 వరకు అనేది భారతీయ స్త్రీవాద ఉద్యమంలో ఒక చాలా కీలకమైన దశ అని చెప్పవచ్చు. ఎందుకంటే 1970లోనే మహారాష్ట్రలో షహదా మూమెంట్ అని ఒకటి జరిగింది. షహదా మూమెంట్ ఏంటి అంటే మహారాష్ట్రలోని గిరిజనులు వాళ్ళు జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మరియు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి వాళ్ళ భూముల అన్యాక్రాంతానికి వ్యతిరేకంగా ఈ షహదా మూమెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున మన మహారాష్ట్రలో జరిగింది. అది మహారాష్ట్రలో షహదా మూమెంట్ ఇంకోటి ఏం చేసింది అంటే అది స్లోగా ఏమైంది అంటే ఈ యొక్క తాగుబోతులు ఎవరైతే ఉంటారో, మందు దాగి స్త్రీలను కొడుతూ ఉంటారు, డొమెస్టిక్ వైలెన్స్, దానికి వ్యతిరేకంగా కూడా అది ఒక రూపాంతరం చెంది అది డొమెస్టిక్ అబ్యూస్ బై ది ఆల్కహాలిజం. ఇప్పుడు చాలా వరకు ఈ ఆల్కహాలిజం వల్ల ఏమవుతుంది అంటే పేద కుటుంబాలలో తాగినవాడు వచ్చి తాగి ఉండడు, వాడు భార్యను కొట్టడం, విపరీతమైనటువంటి హింస అనేది జరుగుతూ ఉంటుంది. ఈ షహదా మూమెంట్ ఏదైతే భీల్ ట్రైబ్ అనేవాళ్ళు అంటే మహారాష్ట్రలోని భీల్ కమ్యూనిటీ అనేవాళ్ళు ఈ షహదా మూమెంట్ను వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు గుత్తి భూమి, ఆ తర్వాత ఈ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమము ఆ తర్వాత స్లోగా అది ఏమైంది అంటే ఈ యొక్క తాగుబోతులు వాళ్ళ భార్యను కొట్టే దానికి వ్యతిరేకంగా మొదలైంది. అంటే భర్త కొడితే భార్య పడాలి అనే సిద్ధాంతాన్ని వ్యతిరేకించి వాడిని ఒకవేళ వాడు ఒక దెబ్బేస్తే ఇది కూడా ఒక దెబ్బేయచ్చు అనే ఒక స్థాయికి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ షహదా మూమెంట్ తర్వాత ఏమైంది అంటే చాలా వరకు స్త్రీవాద ఉద్యమాలు అనేటివి 1970లో ఏమైందంటే ఈ యొక్క యాంటీ ప్రైస్ ఉద్యమం కూడా ఈ యొక్క జరిగింది. అంటే ఇప్పుడు టమాటా కిలో ఒకరు 120 రూపాయలని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. అది అంటే ఏంటంటే నీకు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడము, లేకపోతే సబ్బుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ఆయిల్ ఉంది అనుకోండి, ఫ్రీడమ్ ఆయిల్ ఉంది, ఫ్రీడమ్ ఆయిల్ నేను 90 రూపాయలు 70 రూపాయలు అది ఇప్పుడు 180 రూపాయల వరకు పెరిగింది. అంటే నిత్యావసర ధరల సరుకుల ధరలు అనేటివి ఆకర్షణ. అంటే ఒక రిక్షా పుల్లరో ఒక కూలీ చేసుకునేవాడే నాలాంటి టెంపరీ జాబ్ హోల్డర్ అనేవాడు ఒక బతకడం అనేది అసంభవంగా తయారవుతుంది. మరి అట్లాంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఒక ఉద్యమం వస్తుంది. అట్లనే 1970లో ఏమైంది అంటే యాంటీ ప్రైస్ మూవ్మెంట్ అనేది మహారాష్ట్రలో జరిగిన తర్వాత దానికి అనుబంధంగా ఏమైంది అంటే గుజరాత్లో 1970-74 మధ్యలో నవనిర్మాణ విద్యార్థి పరిషత్ అనేది గుజరాత్లో విద్యార్థి సంఘం ఏం చేసిందంటే అది వీళ్ళు ఈ యొక్క ధరల పెరుగులకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా,
లేకుంటే మన నిరుద్యోగానికి వ్యతిరేకంగా భారీ పోరాటం చేశారు. చేసినప్పుడు అదేమైంది అంటే అందులో 100 మంది ప్రాణత్యాగాన్ని చేశారు. ఈ ఆ ఉద్యమాన్ని ఆపడానికి కనీసము ఒక 3 నెలల పాటు 3 నెలల పాటు కూడా వాళ్ళు పోలీస్ ఫోర్స్‌ని పెట్టి దాన్ని అణచివేయడం అనేది జరిగింది. అంటే ఇట్లా గుజరాత్ నవనిర్మాణ్ వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి ధరల పెరుగుదల వ్యతిరేక ఉద్యమం కూడా స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్లో జరిగిన గుజరాత్ నవనిర్మాణ్ విద్యార్థి పరిషత్ వాళ్ళు కూడా దీనికి వ్యతిరేకంగా చేశారు. దీన్ని ఆ ఉద్యమం సద్దుమణిగిన తర్వాత ఏమైంది అంటే సేవ అనే ఒక స్త్రీవాద ఉద్యమం మొదలైంది. సేవ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్. ఇది ఏం చేసింది అంటే స్త్రీల యొక్క ఉద్యోగాలు లేకుంటే వాళ్ళ యొక్క హక్కుల్ని గురించి ఇది పోరాడడం మొదలుపెట్టింది. అదేవిధంగా 1970లో ఏమైంది అంటే గుజరాత్లో టెక్స్టైల్స్, మీ అందరికీ తెలుసు గుజరాత్ అనేది బట్టలకు చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సూరత్, అహ్మదాబాదు, ఆ తర్వాత భీమండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఊరు నుంచి కూడా చాలా మంది బట్టల మిల్లులో పనిచేయడానికి సూరత్, గుజరాత్ అటు ఇటు పోతూ ఉంటారు. అంటే అటు బట్టల మిల్లులు చాలా చాలా ఫేమస్. దాంట్లో మొట్టమొదటిసారిగా ఏలా ఆమె మొట్టమొదటిసారిగా స్త్రీల కార్మికుల సంఘటనను ఆమె ఏర్పాటు చేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో కార్మిక స్త్రీల సంస్థ అనేది మొట్టమొదటిసారిగా ఒక టెక్స్టైల్ ఉద్యమంలో గుజరాత్లో అది మొదలైంది. అంటే ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి, చూడడానికి నేను చెప్పడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు కానీ ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్మికులలో కూడా మళ్ళీ స్త్రీలకు అన్యాయం జరుగుతుంది. ఆ స్త్రీలు ఇంకా నిరుపేద తక్కువ జీతాలకు పనిచేయడం అనేది అది అత్యంత కఠినమైంది అన్నట్టు. ఇప్పుడు చాలా వరకు స్త్రీలు ఎక్కడ పనిచేస్తారు అంటే, ఇప్పుడు ఒక ఆఫీస్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఇక్కడ పనిచేసే ఆఫీస్ కూడా ఏంటంటే ఊడ్చేవాళ్ళు, నీళ్లు పెట్టేవాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళు ఉంటారు. కొంచెం ఆఫీసర్స్ లో వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఉదాహరణ మాత్రం చెప్తున్నాను, దాన్ని నెగిటివ్ అనుకోవద్దు. అట్లే ఇప్పుడు ఇండస్ట్రీస్లలో కూడా మీకు మొత్తం చిన్న అంటే ఇన్ఫార్మల్, అంటే ఒక దినసరి కూలీలుగా లేకుంటే ఒక గంటల వరకు కూలీలుగా మాత్రం స్త్రీలు ఉంటారు. మిగతా వాళ్ళలో మాత్రం ఇట్లా ఉంటారు. దీనికి వ్యతిరేకంగా గుజరాత్ లో ఈ యొక్క ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ అనేది ఇలా ఆధ్వర్యంలో ఏర్పడము, అది ఒక పెద్ద ఉద్యమంగా ఒక మొత్తం స్త్రీవాద ఉద్యమంలోనే ఒక ప్రధానమైనటువంటి ఘట్టం అనేది మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 70లలో ఏం జరిగిందంటే హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా POW అనేది ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ అనేది PW అనే ఉమెన్స్ ఆర్గనైజేషన్ అనేది హైదరాబాద్ లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటంటే ఇక్కడ ఒక కరీంనగర్ లో జరిగినటువంటి ఈ దినసర కూలీలు వాళ్ళు చేసిన వేతన కూలీలు చేసినటువంటి ఉద్యమంలో ఒక దేవమ్మ అనే ఒక ఆడవి చనిపోవడము, వాళ్ళ హస్బెండ్ కూడా చంపడము, అది పెద్ద ఎత్తున హైదరాబాద్ లో దాన్ని చేసేసి దాన్ని అది ఏంటంటే దానికి వ్యతిరేకంగా ఈ స్త్రీలు ఉద్యమించడము, దాంట్లో భాగంగా ఈ యొక్క ప్రోగ్రెసివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ PW అనేది ఏర్పడ్డారు. దీంట్లో మావోయిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి స్త్రీలు కానీ లేకుంటే ప్రగతిశీల మహిళా సంఘాలు, ఇవి కూడా మొత్తం కూడా ఈ హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క దోపిడీకి, నిరక్షరాస్యతకు, లేకుంటే భూస్వామ్య విధానానికి, ఈ స్త్రీల మీద జరుగుతున్నటువంటి వాటికి, లేకుంటే దినసరి కూలీలు వాళ్ళ యొక్క జీతాలు పెరగాలి, ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా ఈ యొక్క ప్రోగ్రెసివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ అనేది హైదరాబాద్ లో మొదలై అది పనిచేయడం మొదలుపెట్టింది. దీన్ని ఆధారంగా చేసుకుని ఏమైంది అంటే పూనాలో మహిళా సంఘర్షణ సమితి అనేది కూడా మహారాష్ట్రలో ఏర్పడింది. దాంట్లో కూడా మావోయిస్టు ఐడియాలజీ అంటే ఎట్లా అంటే మేము కూడా ఆకాశంలో సగం భూమిలో సగం అని అంటే భూమి ఆకాశాలలో మేము సగం, మానవత్వంలో కూడా సమాజంలో కూడా మేము సగం, హాఫ్ ఆఫ్ ది స్కై హాఫ్ ఆఫ్ ది ఎర్త్. మొట్టమొదటిసారిగా ఒక దళిత మరాఠా మ్యాగజైన్ అది రాసింది. మేము భూమిలో సగం అంటే ఆకాశంలో సగం, భూమిలో సగం అంటే అన్ని అవకాశాలు అన్నింటిలో కూడా మేము సగం, అంటే మాకు సమాన హక్కులు ఉన్నాయి అనేది ఈ యొక్క దీని ఉద్దేశం అన్నట్టు. అంటే 1970లో ఇట్లా ఈ యొక్క ప్రగతిశీల మహిళా సంఘాలు అంటే హైదరాబాద్లో ఏర్పడము, అది పూణేలో ఏర్పడము, ఈ రకంగా మహారాష్ట్ర పూణే అనేది ఒక కేంద్రంగా చాలా ప్రగతివాద రైటర్స్ కానివ్వండి, లేకపోతే ఉద్యమాలకు కానీ, బాంబే కానివ్వండి, బాంబేలో టెక్స్టైల్ మిల్స్ కానివ్వండి, ఇట్లా ఈ యొక్క బాంబే, పూణే, హైదరాబాద్ అనేటివి మొత్తంగా దేశంలో ఒక ప్రధానమైనటువంటి కేంద్రాలుగా ఇవి పనిచేశాయి.
ఇదే టైంలో ఢిల్లీలో కూడా ఒక ఒక రకమైనటువంటి స్త్రీవాద ఉద్యమం అనేది మొదలైంది. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ గా ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఇంత జరుగుతున్నటువంటి ఇట్లా స్త్రీవాద ఉద్యమాలు ఇట్లా జరుగుతూ ఉంటే, ఒక పక్క సతీ వ్యతిరేకమైన ఉద్యమము భారతదేశంలో మొత్తంగా జరుగుతుంటే, దానికి అనుకూలమైనటువంటి స్త్రీవాద ఉద్యమాలు అనేటివి ఢిల్లీలో జరిగాయి. రూప్ కన్వర్ అనే ఒక 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 మధ్యతరగతి ఆడపిల్ల గుజరాత్లో గుజరాత్లో ఏం చేసింది అంటే, రాజస్థాన్లో ఏం చేసింది అంటే, ఆమె ఈ సతీ దాన్ని సపోర్ట్ చేస్తూ, అంటే ఆ యొక్క వీళ్ళేంటంటే క్షత్రియులు ఉంటారు కదా, రాజ్పుత్రులు. ఆ రాజ్పుత్రుల యొక్క హానర్ అంటే మేము మా గౌరవము మా వృత్తి. ఇప్పుడు మీరు పద్మావతి సినిమా చూస్తే కూడా దాంట్లో ఏంటంటే హీరోయిన్ చివరికి ఆ మంటలలో పడి చనిపోయింది. అంటే ఆ సినిమాలో ఏం చెప్పాడు అంటే, రాజ్పుత్రులు అనే వాళ్ళు గౌరవం అంటే నువ్వు ఏదైనా పోని రాజ్యం పోవచ్చని గౌరవము హానరు ఇట్లాంటి అన్నిటి కూడా వాళ్ళు ఎక్కువగా ఆచరిస్తారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అట్లా గుజరాత్లో రాజస్థాన్లలో ఆ ఏరియాలో ఈ యొక్క సతీకి సపోర్ట్ గా రావడం అనేది ఒక విచిత్రమైనటువంటి భారతదేశంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే ఒక పక్కనేమో ఈ సాంప్రదాయ సంఖ్యల నుంచి ఉక్కు సంఖ్యల నుంచి బయటపడాలని ఒక పక్క ప్రోగ్రెసివ్ వాళ్ళు, దళిత సంఘాలు, కమ్యూనిస్టులు, మానవ హక్కుల వాళ్ళు ఆధునికత వైపు పరిగెత్తుతుంటే, ఇంకో పక్క ఉన్నత కులాల్లో కొంతమంది స్త్రీలు వాళ్ళు ఏంటంటే ఈ యొక్క సేమ్ ఇవే నినాదాలు ఏదైతే ప్రగతిశీల స్త్రీవాద ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉద్యమాల యొక్క నినాదాలే వాళ్ళు కూడా తీసుకొని సేమ్ ఇవే నినాదాలు వాళ్ళు హైజాక్ చేసేసి మాకు హక్కులు ఉన్నాయి, మేము కూడా మా మతాన్ని కాపాడుకోవాలి, మా ఆనర్ని కాపాడుకోవాలి అంటే ఇవే నినాదాలు, ఇదే దాన్ని చేసుకుని కౌంటర్ మూమెంట్స్ అనేది భారతదేశ చరిత్రలో ఒక స్త్రీవాద ఉద్యమం జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా ఇంకొక స్త్రీలను నిలబడడం అనేది భారతదేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారిగా ఈ యొక్క సతీకి సపోర్ట్ గా కొంతమంది స్త్రీలు రావడం అనేది జరిగింది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అందుకనే మనం ఏ ఉద్యమాలైనా కానీ కొంచెం శాస్త్రీయ పరంగా ఎటువంటి భావోద్వేగానికి గురి కాకుండా చూడాలేమని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ప్రగతిశీలంగా నడుస్తున్నటువంటి ఉద్యమాలకు వ్యతిరేకంగా కూడా కొంతమంది ఉద్యమాలు చేస్తారు అనేది నాకు ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయి. నువ్వు అది వ్యతిరేకం అనుకుంటే అది వేరే వాళ్ళకి అది కాకపోవచ్చు. ఇప్పుడు బుర్కా వ్యతిరేకం ఉద్యమం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందండి. యాంటీ హిజాబ్ ఉద్యమం జరుగుతుంది. బుర్కా వ్యతిరేకం లేకుంటే ఈ యొక్క దీని పర్దా వ్యతిరేక సిస్టమ్ కూడా జరిగింది. ముస్లిం ఉమెన్ అది తర్వాత వద్దాం మనం. ముస్లిం ఉమెన్ ఏ విధంగా ఉంటారు, ఏ రకంగా పర్దాలలో ఉంటారు, ఈ పర్దా సిస్టమ్ వ్యతిరేకంగా లేకుంటే హిజాబ్ సిస్టమ్ వ్యతిరేకంగా కూడా ఉద్యమం జరుగుతుంది. అంటే ఒక పక్కనేమో హిజాబ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ రకంగా అంటే ఈజ్ ఎ చాయిస్. ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటే, స్త్రీలకు వేసుకోకపోవడం అనేది వాళ్ళ చాయిస్ అండి. ఇప్పుడు వాళ్ళు నిర్ణయించాలి. మనం మగవాళ్ళని నిర్ణయించడానికి, బయట వాళ్ళు నిర్ణయించడానికి అది కుదరదు. ఇప్పుడు అదేవిధంగా సతీ కూడా అది హిందూ మతంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలకి అది వ్యతిరేకమైతే దాన్ని పోవాల్సిందే. అంటే క్షత్రియుల్లో ఉన్న ఆడవాళ్ళు ఇది ఉండవలసిందే అన్నట్టు వాళ్ళు ముందుకు రావడం అనేది ఈ యొక్క వైరుధ్యాన్ని, అంటే మహిళా ఉద్యమాల్లో ఉన్నటువంటి ఈ యొక్క బహుజన వర్గాలు మరియు ఉన్నత వర్గాల స్త్రీల యొక్క వైరుధ్యం అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ స్పష్టంగా లేకపోతే ఏమైందంటే మనం పూర్తి చిత్రం అర్థం కాదన్నట్టు. అది మనం పూలే గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ స్త్రీవాద ఉద్యమం అనేది మన సావిత్రిబాయి పూలే గారు కానీ, రమాబాయి పండిట్ గారు కానీ, చాలా మంది వాళ్ళు ఈ యొక్క స్త్రీ ఉద్యమానికి వాళ్ళు చాలా వాళ్ళు పోరాడారని చెప్పొచ్చు. అంటే ఇంత సంక్లిష్టంగా ఉంటుంది. మనం ఒక మహిళా ఉద్యమం ఏదైనా ఒక ఉద్యమం అర్థం చేసుకోండి. నేను కూడా మొట్టమొదటిసారిగా చదివినప్పుడు ఈ యొక్క సతీకి ఉండాలి లేకపోతే అది ఉండాలి అని పోరాటం చేశారు అంటే నాకు కూడా ఒక రకమైన ఆశ్చర్యం అనిపించింది. అంటే మనం ఇంకా చదువుతున్న కొద్దీ అసలు నిజంగా ఏంటి జరిగింది అనేది నాకు తెలుస్తుంది. అప్పుడు నాకు అలా అర్థమవుతుంది. ఇది ప్రధానంగా ఈ యొక్క మహిళా ఉద్యమాలు అంటే అది యాంటీ ప్రైస్ ఉద్యమం కానివ్వండి, లేకపోతే నవనిర్మాణ ఉద్యమం కావచ్చు, లేకుంటే ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క రాజకీయంగా అఫిలియేట్ అయినటువంటి మహిళా పార్టీ ఏర్పడడం అనేది కూడా జరిగింది. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా మహారాష్ట్రలో, బాంబేలో, ఆ తర్వాత గుజరాత్లో, తెలంగాణలో ఇట్లా ఈ రకంగా స్త్రీవాద ఉద్యమాలు అనేటివి ఒక భారతదేశంలో 70s అనేది చాలా కీలకమైన దశ. ఎందుకు చెప్తున్నాం అంటే
70s వరకు కూడా మహిళా సమానత్వం వరకు పోరాడలేదు. వాళ్ళు కొంత స్వతంత్రోద్యమంలో పాల్గొన్న తర్వాత ఈ సమానత్వ లక్ష్యం వైపు పెద్దగా చర్యలు చేపట్టలేదు స్త్రీవాద ఉద్యమం అనేది మనకు అర్థమవుతుంది. రెండవ అంశం అంటే ఎప్పుడైతే 70s వరకు ఇది సమానత్వం జరిగింది, 1900 వరకట్నానికి అంటే స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య అనేది ఏంటంటే అది వరకట్న సమస్య. సమకాలీన భారతీయ స్త్రీవాద ఉద్యమం యొక్క మొదటి ప్రచారాలు వరకట్నం మరియు అత్యాచారానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వరకట్నానికి వ్యతిరేకంగా నిరసనలో 1970లో హైదరాబాద్లో ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ POW ద్వారా మొట్టమొదటిసారిగా నిర్వహించబడ్డాయి. కొన్ని ప్రదర్శనలో 2000 మంది వరకు పాల్గొన్నప్పటికీ నిరసనలు పూర్తి స్థాయి ప్రచారంగా ఎదగలేదు. అత్యవసర పరిస్థితి చాలా మంది కార్యకర్తలను భూగర్భంలోకి నెట్టేసింది. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఢిల్లీలో వరకట్నానికి వ్యతిరేకంగా కొత్త ఉద్యమం మొదలైంది. ఈసారి వరకట్నాల కోసం మహిళలపై హింసకు వ్యతిరేకంగా మరియు ఆత్మహత్యలు ప్రేరేపించడం వ్యతిరేకంగా చాలా జరిగింది. అసలు ఈ వరకట్న హత్యలు అనే దాని మీదనే ఒక పెద్ద పాఠం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో నిగూఢంగా ఒక 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 ఇవిల్ సోషల్ ఇవిల్ ఒక సామాజిక ఇవిల్ ఏమంటారు తెలుగులో, సామాజికమైనటువంటి దురాచారం, ఇదైతే అన్నిటికంటే అత్యంత హీనమైనటువంటి దురాచారం అనేది ఈ వరకట్నం అనేది ఉంది. మీరు ప్రతిరోజు నాకు తెలిసి స్త్రీలు చాలా మంది చనిపోతూ ఉంటారు. దాంట్లో చాలా వరకు ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా వరకట్న హత్యలు ఉంటాయి. వరకట్న వేధింపులు మొన్న నేను ఒక కొత్త న్యూస్ చదివాను ఈనాడు పత్రికలోనూ ఆంధ్రజ్యోతి పత్రికలోనూ. అదేంటి అంటే ఒక కరీంనగర్ నుంచి ఆదిలాబాద్లోనే ఒక లేడీ హైదరాబాద్లో ఇక్కడికి వచ్చి ఒక చిన్న పనులు అమ్ముకునే ఒక వ్యాపారం ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. అది మతాంతర వివాహం. వాళ్ళకి 3 పిల్లలు కూడా పుట్టారు. 3 పిల్లలు పుట్టిన తర్వాత ఏమైంది అంటే ఈ యొక్క భర్త వరకట్నానికి బాగా ఫోర్స్ చేస్తూ ఉంటే ఆమె ఇంటికి పోయితే ఇంటి వాళ్ళు కూడా నువ్వు ఎప్పటికి భర్తతో ఉండాలని చెప్పేసరికి ఆమె 3 పిల్లలు తీసుకుని బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ పక్కన ఒక చెరువులో 3 పిల్లలు చెప్పేసింది, ఆమె చనిపోయింది. ఇది ప్రత్యేకంగా ఇది వరకట్న సంబంధించినటువంటి ఇది ఇష్యూ. ఇట్లా కొన్ని నాకు తెలిసి ప్రతిరోజు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వరకట్నానికి బాధితులుగా ఉన్నారనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే వరకట్నం అనేది అంటే ఈ యొక్క చాలా చాలా ఒక అత్యంత హీనమైనటువంటి పరిస్థితులలో ఇది ఉంది. ఇది 75లో ఇది వరకట్న వ్యతిరేకంగా, ఎందుకంటే 75లో ఎక్కువైంది అన్నట్టు. ఇది ఇప్పుడు ఇంతకుముందు మా నాన్నల పెళ్లి కాలం నాటిలో కానీ లేకుంటే మా అన్నయ్యల పెళ్లి కానీ మా అక్కల పెళ్లినప్పుడు అసలు వరకట్నం అనేది ఇంత లేదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళే ఒక పాటలో రాశారు అన్నట్టు. ఏమనంటే పెళ్లి అంటే సైకిల్ వాచు కొత్త బట్టలు పాయే కట్నామానే రోగం వచ్చి లక్షలు అడగబట్టే అని నాలాంటి వాళ్ళు రాశారు ఈ యొక్క వరకట్నానికి వ్యతిరేకంగా. ఎందుకంటే మా ఊర్లో ఒక ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు, ఏమని ఇట్లా అమ్మాయి పెళ్లి చేద్దామంటే 2 లక్షలు అడుగుతున్నారంట. అంటే ఆ రోజు నాకు చాలా బాధ అనిపించి ఈ వాక్యం రాశాను. పెళ్లి అంటే ఏదో సాదాసీదా సైకిల్ వాచ్ కొత్త బట్టలు పాయే కట్నామానే రోగం వచ్చి లక్షలు అడగబట్టే అని రాశాను. అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజు వరకట్నం అనేది ఒక పెనుభూతంగా ఏర్పడి అది మొత్తం సమాజాన్ని క్యాన్సర్ మన ఇప్పుడు కొత్తగా వచ్చిన రోగం ఉంది కదా, కోవిడ్ కంటే కూడా అత్యంత ఘోరంగా ఈ వరకట్నం అనేది వరకట్న వేధింపులు అనేది జరుగుతున్నాయి. ఈ రకంగా 1975లో ఈ ప్రోగ్రెసివ్ ఉమెన్స్ వాళ్ళు ఈ వరకట్నానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయడం, అదే రకంగా ఢిల్లీలో కూడా వరకట్నం వ్యతిరేకంగా చేయడం జరిగింది. ఇంకొక ఉదాహరణ ఇస్తాను. వరకట్నము అంటే మా ఊర్లో ఎట్లా ఈ వరకట్నాల యొక్క వేధింపులకు బలైన వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది. వరకట్నం కాదు ఇట్లా అంటే వరకట్నం అనేది దేశం మొత్తంలో ఈ రకంగా చాలా మరీ సౌత్ ఇండియాలో అయితే ఇది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క శూద్ర కులాలు ఎవరైతే అధికారంలోకి వచ్చినటువంటి శూద్ర కులాలు కొంతమంది ఈ భూములు ఉన్నటువంటి శూద్ర కులాలు ఎక్కువగా కట్నాలు ఇవ్వడం వల్ల అది బహుజన వర్గాలు మరియు దళిత వర్గాలలో కొంతవరకు ఆ ప్రభావం పడ్డదని చెప్పవచ్చు. యాక్చువల్గా మీరు NCERT బుక్లో కనుక చూస్తే డౌరీ అనే లెసన్ మనకు అర్థమైందంటే మొట్టమొదటిసారి ఈ క్షత్రియులు అనేవాళ్ళు వాళ్ళ ఆడపిల్లని పంపించేటప్పుడు ఆడపిల్లకి ఏదైనా ఇచ్చేవాళ్ళు గిఫ్ట్గా. అది ఏమైంది అంటే తర్వాత అది ఒక సాంప్రదాయంగా మారి అది ఏంటంటే ఒక వరకట్నంగా మారింది. మారి అది బడుగు వర్గాల్లోకి, బహుజన వర్గాల్లోకి, దళిత వర్గాల్లోకి వరకట్నం అనేది ఆ క్షత్రియుల్లో ఉన్నటువంటి ఒక లక్షణము అది వీళ్ళకి చొచ్చుకుపోయి ఈరోజు పెనుభూతంగా తయారైంది. ఎన్నో పాటలు వచ్చాయి, ఎన్నో సాంగ్స్ వచ్చాయి, ఎంతో మంది సినిమాలు తీశారు.
మీరు కొత్త కొత్త సినిమాలు కూడా ఎన్నో వచ్చాయి, పాటలు వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి, వరకట్న వేధింపుల మీద చాలా చాలా జరుగుతున్నాయి. అంటే ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. అత్యాచారాలకు వ్యతిరేకంగా కూడా చాలా మనకు ఈరోజు అత్యాచారం అంటే రేప్ అండి. రేప్ అంటే ఎట్లా అంటే ఈ రోజుల్లో మీరు కనుక ఇప్పుడున్న ప్రభుత్వాలు మనం చూస్తే ప్రతి 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది ఒక అమ్మాయి మీద అనేది మనకు కొత్తగా వస్తున్నటువంటి లేటెస్ట్ సమాచారం. అత్యాచారానికి వ్యతిరేకంగా ప్రచారం 1970-90 ప్రారంభమైంది. భారతదేశంలో స్త్రీవాద అభివృద్ధిలో కొత్త దశను గుర్తించింది. అంటే ఏంటంటే ఒక కొత్త దశ మొదలైంది ఒక యొక్క స్త్రీవాద ఉద్యమం. బాంబే ఫెమినిస్ట్ ఫోరం, ఇప్పుడు ఫోరం ఆర్గనైజ్డ్ ఆపరేషన్ ఆన్ ఉమెన్ అని పిలుస్తున్నారు. ఒకప్పుడు ఫెమినిస్ట్ ఫోరం అనేది ఈరోజు ప్రోగ్రెసివ్ ఆర్గనైజ్డ్ ఉమెన్ ఆఫ్ ఉమెన్ ఆర్గనైజ్డ్ ఆపరేషన్ ఆఫ్ ఉమెన్ అని పిలుస్తున్నారు. ఇది 1980లో కేసును ప్రచారం చేసింది. అంతర్జాతీయ మహిళలపై ప్రదర్శన నిర్వహించాలని ప్రతిపాదించాలని దేశవ్యాప్తంగా ఉన్న స్త్రీవాద సమూహాలకు లేఖ రాసింది. మార్చి 8న పునర్విచారణ డిమాండ్ ఫలితంగా స్త్రీవాద సమూహాలు జాతీయ ప్రచారాన్ని సమన్వయం చేయడం ఇది మొదటిసారి. 7 నగరాల్లోని సమూహాలు ఎఫ్ఐఆర్ లేఖ ప్రస్తావించాయి మరియు ఆ మధుర కేసును తిరిగి విచారించాలని, భారతీయ శిక్షణ స్మృతిలో సంబంధించిన సెక్షన్లు అమలు చేయాలని మరియు అత్యాచార చట్టంలో మార్పులు డిమాండ్ చేస్తూ మార్చి 8న ప్రదర్శన నిర్వహించాయి. బాంబే మరియు ఢిల్లీలోనూ ప్రచారాన్ని సమన్వయం చేయడానికి స్త్రీవాద సమూహాలు మరియు సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థలు సంయుక్త కార్యాచరణను కమిటీ ఏర్పడ్డాయి. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సిపిఐఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ వాళ్ళు మరియు మహారాష్ట్రలో కొంతమంది కలిసేసి ఈ యొక్క అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈ యొక్క ప్రదర్శన చేయడం అనేది కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఎక్కువగా దీంట్లో పాల్గొని, వాళ్ళు మావోయిస్ట్ పార్టీ కొంత మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఎక్కువగా పాల్గొని దీన్ని యొక్క అత్యాచారాల వ్యతిరేక ఉద్యమాన్ని హైదరాబాద్ కేంద్రంగా కూడా పీడబ్ల్యూ వాళ్ళు, ఆ తర్వాత బాంబే కేంద్రంగా, ఢిల్లీ కేంద్రంగా చాలా కేసుల్ని మళ్ళీ పునర్వచ్చారు. చాలా వరకు వీళ్ళు ఏమని చెప్తారు అంటే చాలా వరకు జరిగే ఏదైతే మన చావులు అని చెప్తామో దాన్ని ఆత్మహత్యలు అని చెప్తారు. ఇప్పుడు గ్యాస్ పేరు చనిపోయింది, సిలిండర్ పేరు చనిపోయింది, లేకపోతే కాలు జారి చనిపోయింది, ఇవన్నీ యాక్చువల్గా హత్యలని ఈ యొక్క స్త్రీవాద ఉద్యమాలు వాళ్ళు ప్రచారం చేస్తారు. దాని కొంతవరకు సత్యం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా వీళ్ళు వ్యతిరేకంగా అంటే ఈ యొక్క 1978-80లలో ఈ యొక్క వరకట్నం, ఈ యొక్క మన అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమం అనేది చాలా చాలా ప్రభావంగా ఎక్కువగా అయింది. ఇప్పుడు మనం హైదరాబాద్లో కూడా ఏం జరిగింది అంటే రమీజా బి అనే ఒక ముస్లిం స్త్రీని నల్లకుంట పోలీస్ స్టేషన్లో రేప్ చేయడం జరిగింది. రేప్ చేసి పోలీసు వాళ్ళు రేప్ చేశారు. పోలీసు వాడు అంటేనే యాక్చువల్గా ఎవరన్నా రేపు గురైతే వాళ్ళని ఎవరైతే రేప్ చేశాడో వాళ్ళని శిక్షించే ఒక వర్గం. ఆ వర్గమే ఏం చేసింది, ఈ అమ్మాయిని, ఈ లేడీని రేప్ చేశారు. ఆమె యొక్క హస్బెండ్ ఒక రిక్షా పుల్లారు నల్లకుంట, ఇక్కడ మన హైదరాబాద్ ఉస్మానియా పక్కన ఉంటుంది. ఆ నల్లకుంట వాళ్ళ ఒక రిక్షా కార్మికుడు. అప్పుడు అది 69-70లో అట్లా ఆ టైంలో జరిగింది. చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నటువంటి టైంలో జరిగిందట అది. అప్పుడు ఏమైందట అంటే మొత్తం హైదరాబాద్ మొత్తం దిగ్బంధం అయిపోయిందట. ఒక కార్మికుని, ఒక రిక్షా కార్మికుని భార్యను రేప్ చేయడం, పోలీసులు రేప్ చేయడం అనేది అదొక పెద్ద సంచలనమై అది మొత్తం హైదరాబాద్ మొత్తం ఆగిపోయింది. అంతే. ఇప్పుడు నిర్భయ కేసు చట్టం వచ్చింది. నిర్భయ కేసు చట్టం వచ్చినప్పుడు నిర్భయ అనే అమ్మాయిని బస్సులో పోతా నలుగురు రేప్ చేశారు. చేసిన అది ఒక అత్యాచారం అన్నట్టు. ఇట్లా అత్యాచారాలకు లేకుంటే రేపులకి వ్యతిరేకంగా అనేది ఈ యొక్క మహిళా ఉద్యమాలు అనేది ప్రధానంగా, ఒకటేమో వరకట్నానికి వ్యతిరేకంగా, రెండోదేమో అత్యాచారాలకు వ్యతిరేకంగా. ఈ రోజు మనం చూస్తే చిన్నపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అయితే దానికి క్యాపిటల్ పనిష్మెంట్ అది 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 అవసరమా అంటే అది ఎంతవరకు అది అంటే స్త్రీలపై అత్యాచారాలు చేసే వాళ్ళని ఉరి తీయాలి, ఈ ఉరి తీసేస్తేనే మనం అట్లా ఎట్లయితే భయపడతామనే దాంట్లో చాలా చాలా మనకు సమస్యలు ఉన్నాయి. ఎట్లా అంటే ఉరి అనేది అనాగరికం యాక్చువల్గా. అది మీరు బాలగోపాల్ తీసుకోండి, హరగోపాల్ తీసుకోండి, మానవ హక్కులు చూడండి, యూరోప్లో చూడండి, ఇంకా ప్రపంచవ్యాప్తంగా మనం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏం చెప్తున్నాయి అంటే ఏదైనా ఒక సమాజము ప్రగతిశీలంగా కానీ లేకపోతే పురోగతి సాధించాలంటే అక్కడ ఉన్నటువంటి మనిషిని మానసికంగా మార్చాలి తప్ప ఊరు వేయడము ఇవన్నీ అనేది అది మనిషిని పెద్దగా మార్చవు. మీరు చారిత్రాత్మకంగా చూస్తే అందుకనే యూరోప్లో అసలు ఉరి ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఎత్తేసారు. అది 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 అసలు అది అనాగరికం అనేది అర్థమవుతుంది మనకి.
ఇట్లా అంటే అత్యాచారాలు చేసిన వాళ్ళని మనము ఉరికి తీయొచ్చా, లేకుంటే ఈ మధ్యలో అసలు ప్రభుత్వాలు మరీ ఘోరంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలలో అయితే అత్యాచారం చేశారు అమ్మాయిని అని చెప్పేసి డైరెక్ట్ ఎన్కౌంటర్స్ చేశారు. ఈ ఎన్కౌంటర్స్ అనేది కూడా అంటే అది ఏ రకంగా కూడా అది మనకు రాజ్యాంగం తెచ్చుకున్నాము. ఇప్పుడు అత్యాచారం అనేది ఎట్టి పరిస్థితులలోనూ అది యాక్సెప్టబుల్ కాదు. కానీ దానికి ఎన్కౌంటర్ చేయడము, ఉరిలు తీయడము అనేది ఎంతవరకు అనేది కొత్తగా వస్తున్నటువంటి యొక్క స్త్రీవాద ఉద్యమాలలో ఇవి ఒక కొత్త ప్రధానమైనటువంటి డిమాండ్. అంటే వాళ్ళకి ఏంది మన యావజ్జీవ కారాగార శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష అనేది చాలా ప్రధానం. అది కొంతవరకు కానీ ఈ యొక్క చచ్చేంత వృద్ధి చేయాలనేది అనేది మరి కొత్తగా వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా రేపు చేస్తున్నారు కాబట్టి ఇట్లా తీవ్రంగా వాళ్ళ మీద హింస జరుగుతుంది, అట్లా తీవ్రమైనటువంటి జరుగుతుంది. అయితే నాకు అర్థమైందంటే మన యొక్క సమాజంలో ఈ మీడియా చేస్తున్నటువంటి పనులు కానివ్వండి, లేకపోతే మన సంస్కృతి సాంప్రదాయాలు, లేకుంటే ఇంకా మనం చేసిన విలువలు ఏదైతే ఉన్నాయో వాటిని నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఇప్పుడు చదువుకున్న పిల్లలు కూడా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో లేకుంటే జేఎన్యూలోనూ ఇంకొంచెం మంచి మంచి యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు కట్నాలకు ఎగబడ్డారు. వ్యక్తిగతంగా నేను కొంతమందిని చూశాను. అంటే నీకు చదువు అనేది ఏ మార్పు రాలేదు, ఏ విలువలను నీలో తీసుకురాలేదు. మరి అట్లాంటి విలువల సమాజాన్ని మనం నిర్మించినప్పుడు ఈ యొక్క అత్యాచారాలని లేకపోతే ఈ యొక్క వీటిని అనేది ఆపడం అనేది చాలా మన చేతుల్లో ఉన్నటువంటి పని. అయితే ఈ యొక్క స్త్రీవాదులు చేస్తున్నటువంటి ఈ యొక్క శిక్ష ఇది మరణ శిక్ష అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి. అయితే దీని గురించి మళ్ళీ ఒకసారి మనం డిబేట్ చేద్దాము. బొంబాయి మరియు ఢిల్లీలోని ప్రచార సమన్వయం చేయడానికి స్త్రీవాద సమూహాలు మరియు సోషలిస్టు కమ్యూనిస్ట్ అనుబంధ సంస్థల కార్యాచరణ కమిటీలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్ట్ పార్టీలు మొదటి నుంచి కొంతవరకు స్త్రీలకు వాళ్ళకు పార్టీ పరంగా కానివ్వండి, సామాజిక పరంగా వాళ్ళకు అవకాశం ఇస్తూ వాళ్ళ యొక్క రేపులకు వ్యతిరేకంగా వీటన్నిటికి వ్యతిరేకంగా వాళ్ళు చాలా వరకు నాటికలు పాటలు వేయడం జరుగుతుంది. పెరుగుదల మరియు పరిపక్వత ఉద్యమం, అత్యాచారం మరియు వరకట్నం వ్యతిరేకంగా జరిగిన ప్రచారాల మిశ్ర అనుభవాలు చాలా మంది స్త్రీవాదులను వారి పద్ధతులు మరియు వారి వ్యూహాన్ని ప్రశ్నించేలా చేశాయి. చట్టం మరియు చట్టాల అమలు మధ్య తక్కువ మరియు వారి పద్ధతులు మరియు వ్యూహాన్ని ప్రశ్నించేశాయి. తప్పు సంబంధం ఉందని కనుక్కోవడం వలన ప్రభుత్వం చట్టాన్ని రూపొందించడం ద్వారా వారి డిమాండ్లను సులభంగా ట్రాక్ చేసిందని చాలా మంది చేదుగా అనిపించింది. ఈ చట్టంలో మార్పు కోసం డిమాండ్ల చుట్టూ మరియు పొడిగింపు ద్వారా రాష్ట్రం నుండి చర్య కోసం డిమాండ్ల చుట్టూ ప్రచారం యొక్క సమర్థత గురించి మరిన్ని ప్రశ్నలు దారిచేసింది. 1980 దశకంలో ప్రారంభంలో మహిళలకు న్యాయ సహాయం, కౌన్సిలింగ్, ఆరోగ్య సంరక్షణ మరియు ఉపాధి అందించడానికి అనేక నగరాలలో మహిళా కేంద్రాలు ఏర్పడ్డాయి. 1980 వరకు ఏం జరిగింది అంటే ఈ యొక్క మహిళలలో కౌన్సిలింగ్ ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్లలో భార్యాభర్తలు జరిగితే కౌన్సిలింగ్ నడుస్తూ ఉంటుంది, మహిళలకు న్యాయ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే మీకు సెంట్రల్ హత్యలు చేసిన స్త్రీలను కూడా కౌన్సిలింగ్లోకి ఈరోజు చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక కొత్త ఇప్పుడు చట్టాలకును దాన్ని అమలుపరిచే సంస్థలకి చాలా తేడా ఉంది ఇక్కడ. అంటే న్యాయ కౌన్సిలింగ్ జరిగితే కానీ మనకు స్త్రీలకు న్యాయం జరగదు. మీరు జై భీమ్ సినిమా చూసే ఉంటారు, లేకపోతే ఇంకొన్ని సినిమాలు చూసే ఉంటారు. స్త్రీలకు కౌన్సిలింగ్ ఫ్రీ కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితులు ఈ రోజు లేదని నాకు అర్థమవుతుంది. లింగ ఆధారిత ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు సమాజంలో ముఖ్యంగా భారతదేశంలో ఇతర లింగ సంబంధ పరిణామాన్ని కూడా జోడించాలి. పురుషులు మరియు స్త్రీలతో పాటు వివిధ లైంగిక సంబంధాలు ఉన్నాయి. మరి వారి నుంచి మనం సాంప్రదాయ అస్పష్టత మరియు అస్పష్ట అనేది లెస్బియన్, గే, విలింగ మరియు లింగ మార్పిడి సమాజం సూచించే తోడ్పడుతుంది. ఈ సంఘాన్ని మొదట గే కమ్యూనిటీ అని పిలుస్తారు, కానీ ఈ పదాన్ని ఉపయోగించడం సరిపోదు, ఎందుకంటే ఇది పురుషులకు మాత్రమే సూచిస్తుంది. అందువల్లనే ఎల్జిబిటీ అనే పదాన్ని 1980లో మధ్యలో ప్రవేశపెట్టారు. ఈ వ్యక్తులు సాధారణంగా వ్యక్తి కంటే భిన్నమైన లైంగిక ధోరణి కలిగి ఉంటారు. లైంగిక జీవితం, స్వీయ గుర్తింపు, లైంగిక ప్రవర్తనకు సంబంధించిన వారి ధోరణి భిన్నంగా ఉంటాయి. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు ఇప్పటివరకు మనం గుర్తించిన సమాజం ఏంటంటే హెట్రోసెక్షువల్. ఇప్పుడు నేను అబ్బాయిని, ఇంకొక అమ్మాయితో మాత్రమే లైంగిక సంబంధాలు పెట్టుకోవాలి, ఇది హెట్రోసెక్షువాలిటీ అంటారు ఇంగ్లీష్లో. అది కాకుండా హోమోసెక్షువాలిటీ అంటే ఇప్పుడు నేను అబ్బాయిని, నేను ఇంకొక అబ్బాయి పట్ల నేను వ్యామోహం కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే లెస్బియన్ అంటారు. అంటే లెస్బియన్ అంటే నాకు ఇంకొక అబ్బాయి పట్ల ఉంది, నాకు ఒక లైంగిక ప్రవృత్తి ఉంది అనుకోండి, దీన్ని భిన్నమైన లైంగిక ప్రవృత్తి అంటారు. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఇప్పుడు మనకి ఇప్పుడు సాంప్రదాయ భారతదేశంలో కానీ సాంప్రదాయ ప్రపంచంలో కానీ ఇప్పుడు ఈ యొక్క భిన్నమైన దాన్ని యాక్సెప్ట్ అంటున్నారు రేర్. ఒక అబ్బాయిని ప్రేమించడం ఎందుకు, లేకపోతే లైంగిక సంబంధం కలిగించి ఉండడం ఎందుకు అంటారు. ఈ మధ్యలో ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు ఏమని, ఒక అబ్బాయి వచ్చేసి అమ్మ నేను ఒక ప్రేమించానమ్మా అంటే అమ్మాయినారా అబ్బాయినారా అని అంటారు వాళ్ళమ్మ. అంటే ఒక అబ్బాయి అనేవాడు
అమ్మాయి అబ్బాయిని ప్రేమించవచ్చు, ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు. అదేవిధంగా ఒక అమ్మాయి వచ్చి ఒక తల్లితోటి తండ్రితోటి నాన్న నేను ప్రేమించానంటే ఆ నాన్నగా అమ్మ నువ్వు అబ్బాయిని ప్రేమించావు అమ్మాయిని ప్రేమించాను అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ అంటే ఏంటి అంటే థర్డ్ జెండర్ అనేది ఇక్కడ మనకు అంటే హెట్రోసెక్షువాలిటీ అంటే నీకు వ్యతిరేకమైనటువంటి ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలని ఏం లేదు, లైంగిక సంబంధాలు ఉండాలని ఏం లేదు. అబ్బాయి అబ్బాయిని ప్రేమించవచ్చు, అమ్మాయిని అమ్మాయిని ప్రేమించవచ్చు, అమ్మాయిలు అబ్బాయిని ప్రేమించవచ్చు. ఇట్లా అంటే ఇది ట్రయాంగిల్ అన్నట్టు, అంటే ఒక ఓన్లీ డియో కాదు, ట్రయాంగిల్ మూడు త్రిభుజ ఉన్నట్టు ఈ మూడు యాంగిల్స్ ఉన్నాయి. దీన్ని మనం సామాజిక శాస్త్ర ఏం చెప్తుంది అంటే 40% వరకు తల్లిదండ్రులు సమాజము వీళ్ళని హింస చేసిందండి. ఈ రోజు వాళ్ళు మనుషులు గుర్తించకపోవడము, స్వలింగ సంపర్కుల్ని లేకపోతే వీళ్ళని ఇప్పుడు హైదరాబాద్ లో మీరు ట్రైన్ ఎక్కితే వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటారు, ఇట్లా పాటలు పాడుకుంటూ వాళ్ళు దీవెనలు ఇస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ మీద ఎన్ని హింసలు జరుగుతాయండి. వాళ్ళు లైంగికంగా తాగిపోతులు వాళ్ళని కాల్చి చంపడాలు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి పియర్ మూమెంట్స్ లో పనిచేసిన అమ్మాయి చెప్తా ఉన్నాను ఏమని, వాళ్ళ మీద గ్యాస్ మీద పోసి పెట్రోల్ పోసి తగలబెట్టడాలు, ఇట్లాంటివన్నీ ఒక వికృతమైనటువంటి వాళ్ళ హింస వాళ్ళ మీద జరుగుతూ ఉంటుంది ఈ స్వలింగ సంపర్కుల మీద. 40% వరకు అమెరికాలో ఒక జరిగినటువంటి ఒక పరిశోధన ప్రకారం 40% వరకు హింస అనే 40% మంది స్వలింగ సంపర్కులకు విపరీతమైనటువంటి హింసకు గురైపోయి అంటే అమెరికా మానవ హక్కులకు ఉన్నత పీట వేస్తుందని చెప్తున్నటువంటి ఈ దేశంలోనే అంత హింస జరిగింది. మొట్టమొదటిసారిగా స్వలింగ సంపర్కాన్ని తప్పు కాదు, ఇట్స్ నాట్ ఇల్, సోషల్ ఇల్ అనేది స్విట్జర్లాండ్ ప్రకటించింది. ఆ తర్వాత మిగతా దేశాలు కూడా స్వలింగ సంపర్కం అనేది కూడా ఒక ఇట్స్ నాట్ ఏ ఇల్లీగల్, ఇట్ ఈస్ ఎ లీగల్. భారతదేశంలో కూడా ఇది ఈ మధ్య కాలంలో ఈ స్వలింగ సంపర్కాన్ని గుర్తించి థర్డ్ జెండర్ అనేది పెట్టి ఆ తర్వాత ఇది తప్పు కాదు, ఇది మగవాళ్ళని చేసుకోవచ్చు, ఆడవాళ్ళని చేసుకోవచ్చు, సహజీవనం గడపవచ్చు అనేది కొత్తగా మనం 2018లో ఈ యొక్క సుప్రీంకోర్టు సెక్షన్ చెప్తాను మీకు ఒక నిమిషంలో. ఈ సెక్షన్ అనేది చెప్తాను. శబానా కేసు గురించి మనం మాట్లాడుకున్నాం. స్త్రీల కదలిక సవాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం. స్త్రీవాదుల్లో వ్యక్తిగత లేదా మతం ఆధారిత మరియు భిన్నమైన కుటుంబ చట్ట సమస్య ఇప్పుడు శబానా కేసుగా చూస్తుంది. అసలు స్త్రీల కదలికలు వాళ్ళ యొక్క దాని మీద అసలు ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూస్తాం. ఒకసారి కనుక ఒక స్త్రీ ఒక మగ పిల్లలు ఒక హిందూ దాని ప్రకారం పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఈ యొక్క మెయింటెనెన్స్ అనేది ఉండదు అన్నట్టు. ఎట్లా మెయింటెనెన్స్, స్త్రీ భరణాలు ఇవన్నీ ఏమి ఉండవు. ముస్లిం చట్టాల ప్రకారం హిందూ చట్టాల ప్రకారం పెళ్లి చేసుకుంటే, ఎందుకంటే అది ఓన్లీ సెక్యులర్ దాంట్లో మాత్రమే ఇది ఉంటుంది. సో ఇది శబానా కేసులో ఆమె 75 years ఉన్నప్పుడు వాళ్ళ భర్త మీద కేసు వేసింది. ఏమని, నేను నా భర్త నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులను తీసుకొని ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వాలని భర్త చెప్తే అతను ఇది మా ముస్లిం వ్యక్తిగతంగా మీరు ఎదుర్కొంటున్నాడు, ముస్లిం యొక్క చట్టాలలో సుప్రీంకోర్టుకి ఏ అధికారం లేదు, ఇది ముస్లిం పర్సనల్ లా అనేది ఉంది అనేది చెప్పి ముస్లిం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకంగా వాళ్ళు ప్రదర్శనలు చేశారు. ఏది ఏమైనా కాబట్టి సత్య అనుకూల ఆందోళనకు మహిళల మద్దతు స్వభావం నిశ్చితంగా పరిశీలిస్తే ఇది అస్పష్టంగా ఉందని మరియు అనేక పాయింట్లో ఆరాధన మరియు సతి యొక్క వాస్తవ అభ్యాసాన్ని మధ్య ఉన్న భేదాన్ని గుర్తించడం జరిగింది. సతి అనుకూల ప్రదర్శన కోసం సమీకరించిన మహిళలను పరిశీలిస్తే వారు వాస్తవానికి సమస్య ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితమైన మహిళలు కాదని స్పష్టమవుతుంది. ఈ యొక్క సతి వ్యతిరేకమైన వాళ్ళు లేకపోతే ఇద్దరు కూడా ఆ సమస్య కొంచెం దూరంలో ఉన్న వాళ్ళనేది మనకు అర్థమవుతుంది. ఈ పాఠం ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ పాఠంలో మళ్ళీ ఒకసారి కలుద్దాం. సెలవు.